సాధారణంగా ఒక మహిళ పోలీస్ స్టేషన్ గడిప తొక్కిందంటే ఎంత బాధ ఉంటే, ఎంత ఆవేదనతో అయితే న్యాయం కోసం పోలీస్ స్టేషన్ గడప తొక్కుతారండి? ఎంత బాధతో వస్తారు అంటే, కుటుంబాన్ని నడపాల్సినటువంటి, ఇల్లు మొత్తాన్ని గౌరవంగా నడపాల్సినటువంటి ఒక మహిళ పోలీస్ స్టేషన్ రక్షణ కోసం ఎందుకు వస్తారు? ఏ స్థితిలో వస్తారు? అయినా పోలీసులు స్పందించే గుణం లేకుండా పోవటం, స్పందించే పరిస్థితి లేకపోవటం, ఇది పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇది దిగజారుడుతనానికి అద్దం పడుతుందా లేదా అనేది ప్రజలను ఒకసారి ఆలోచించమని చెప్పి అంటున్నాను. ఇవాళ ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఆడవని మొగాయని, ఆఖరికి మహిళలు వెళ్ళి అయ్యా మాకు న్యాయం కావాలని చెప్తే ఫస్ట్ ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యే పిఏకి ఫోన్ చేస్తున్నారు. ఏమండి ఈ పేట నుంచి వీళ్ళు వచ్చారు, వీళ్ళు మన తాలూకా లాగా కనపడతలేదు, జేబీలో పచ్చబిళ్ళ లేదు, ఏం చేయమంటారని చెప్పి అడిగే స్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో నెలకొని ఉండటం అంటే సిగ్గుపడతానారు చంద్రబాబు నాయుడు గారు? మీరు సిగ్గుపడరా? తండ్రి కొడుకులు ఇద్దరు సిగ్గుపడే పని లేదా మనకి? ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని దిగజార్చటం, అది ఎవరైనా ఆఖరికి మహిళ రేపు గురి కాబడినా సరే పోలీస్ తీరు ఈ రకంగా ఉండటం, ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యే పిఏకి, ఎంపీ పిఏకి ఫోన్ చేయటం, వీళ్ళు వచ్చారు ఈ పేట నుంచి, ఈ పేటలో ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది, కానీ ఈ అమ్మాయి మన పార్టీ, మన బిళ్ళ లేదు, ఈ అమ్మాయి దగ్గర మన పచ్చబిళ్ళ లేదు, ముద్దాయి దగ్గర రేప్ చేసిన దగ్గర మన పచ్చబిళ్ళ ఉంది, ఏం చేయమంటారని అడిగే స్థితిలో ఈ రాష్ట్రంలో ఉంటే తలదించుకోరా మీరంటున్నా? సిగ్గుపడరా? ఇక మారరా మీరు? రెండేళ్లైనా కూడా ఈ ప్రభుత్వం మారదా అని అడుగుతున్నాను. అందుకే పోలీస్ స్టేషన్ అంటే ఈ రాష్ట్రంలోని ప్రజలకి నమ్మకం, విశ్వాసం లేకుండా పోయినాయి. అవునా కాదా చెప్పండి? ఇవాళ టీవీలో వస్తే కూడా అంటే ఎఫ్ఐఆర్ దిగాలంటే టీవీల్లో రావాలి, టీవీలు బాగా అలర చేయాలి, అప్పుడు ఎఫ్ఐఆర్ తగ్గుతుంది. ఆ ఎఫ్ఐఆర్ కూడా సెక్షన్లు ఉన్నాయా లేవో తెలియదు, అది తప్పుడు అంటే దొంగ కేసా, లేచిపోయే కేసా, తూతూ మంత్రం కేసా కూడా మనకు అర్థం కాని పరిస్థితి. కేవలం టీవీల్లో, పేపర్లో రాయి, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాయాలి, లేదా టీవీలు మాట మాటకి గంట గంటకి అలర చేయాలి. అప్పుడే పచ్చబిళ్ళ లేకపోయినా సరే వాళ్ళ తరపున వాళ్ళ ఫిర్యాదు ఎఫ్ఐఆర్లు అవుతాయి. ఇవాళ గుంటూరులో ఇంత అమానవీయ సంఘటన జరిగితే, ఒక అమానవీయ సంఘటన జరిగితే అసలు ఆ ఘటన వెనకాలన్న అసలు కారణం ఏంటన్నా? ఏంటా అంటే నగరంపాలెం అని చెప్పని 21వ డివిజన్, గుంటూరు నగరంలో 21వ డివిజన్లో నగరంపాలెం ప్రాంతంలో సొంతంగా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు సొంతంగా వాళ్ళ డబ్బులతో సుమారుగా ఒక 15-16 సంవత్సరాల క్రితం రోడ్డు మీద బోరింగ్ పంప్ వేసుకున్నారు, బోర్ వేసుకున్నారు. ఆ బోర్ వేసుకుని ఆ ఇంటి ముందు పక్కనోళ్ళు, ఆళ్ళీళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 2-3 ఇళ్ళు, 4 ఇళ్ళల్లో మున్సిపాలిటీ నీళ్లు రాకపోతే గనక అందులోంచి, ఆ బోర్లోంచి నీళ్లు వాడుకుంటున్నారు. ఎప్పటి నుంచి? 2009-10 సంవత్సరం నుంచి, 2009-10 సంవత్సరంలో ఆ బోర్ వేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఏమైంది అంటే ఆ 2009-10 సంవత్సరంలో ఆ పూరిపాకలుగా, రేకుల షెడ్లుగా ఉన్న ప్రాంతం ఇవాళ మొత్తం కూడా కాంక్రీట్ స్లాబులతో బిల్డింగ్లు అయినాయి. అందరూ రెక్కల కష్టంతో రూపాయి దాచుకుని ఎంతో కొంత బ్యాంకు లోన్లు తెచ్చుకుని బిల్డింగ్లు కట్టుకున్నారు. సిమెంట్ రోడ్లు అయినాయి. అయినా మంచినీళ్లు మున్సిపాలిటీలో తాగునీళ్లు ఎప్పుడైనా ఇబ్బంది వస్తే ఆ బోరే వాడుకుంటున్నారు. ఇవాళ ఏంటి అంటే ఆ బోర్ రిపేర్ వచ్చిందంట. రిపేర్ చేయించుకుంటుంటే వార్డు తెలుగుదేశం డివిజన్ సెక్రటరీ, ప్రెసిడెంట్ సెక్రటరీ ఇద్దరూ కలిసి చెరొక 5,000-10,000 రూపాయలు ఇమ్మని డిమాండ్ చేశారని చెప్తున్నారు బాధితులు. సొంత బోరింగు వాళ్ళ ఇంటి బయట వేసుకుని దాన్ని రిపేర్ చేసుకుంటాకి 10,000 రూపాయలు, డివిజన్ ప్రెసిడెంట్కి 5,000, డివిజన్ సెక్రటరీకి 5,000, ఇద్దరికి చెరొక 5,000 ఇమ్మని చెప్పి డిమాండ్. వీళ్ళు మేమేమో అని చెప్పారు.
చాలా ప్రభుత్వాలు అయిపోయినాయి, కాంగ్రెస్ అయిపోయింది, తెలుగుదేశం అయిపోయింది, వైసీపీ అయిపోయింది. ఇన్ని ప్రభుత్వాల్లో ఏనాడు మేము రిపేర్ చేసుకుంటే ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. మీకు డబ్బులు ఇవ్వడం ఏంటి? మేము కూడా ఆ పచ్చ బిళ్ళే మా దగ్గర కూడా ఉంది, మేము కట్టాల్సిన పని లేదని చెప్పారు. నీ దగ్గర పచ్చ బిళ్ళు ఉన్నా ఏ బిళ్ళు ఉన్నా సరే నాకు డబ్బులు కట్టాల్సిందే, నేను డివిజన్ ప్రెసిడెంట్ని, నేను డివిజన్ సెక్రటరీని అని చెప్పి వాళ్ళు దబాయించి డిమాండ్ చేశారు. వీళ్ళు మేము కట్టమని చెప్పారు, రిపేర్ మొదలెట్టారు. రిపేర్ మొదలెడితే వెంటనే ఏం చేశారు? మున్సిపాలిటీకి ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ నుంచి ఏఈ వచ్చాడు. మున్సిపల్ ఏఈ చూడండి, మున్సిపల్ ఏఈ వచ్చి ఇది మాకు చెప్పకుండా మీరెట్లా రిపేర్ చేస్తారు? వీళ్ళ నాన్నగారు ఆస్తి, మున్సిపల్ ఏఈ గారు నాన్నగారు ఆస్తి, ఆ బోరు. సిగ్గు శరం లేదు మున్సిపల్ అధికారులకి. జీతం జనం సొమ్ము జీతం తీసుకున్నారా? తెలుగుదేశం పార్టీలో జీతాలు తీసుకున్నారా? సిగ్గులేని ఏఈలు మీరు. వెళ్ళాడు మాట్లాడతాడు, నా దగ్గర వీడియో ఉంది, కావాలంటే వేస్తా. ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు? నీ సూక్తి ముక్త వాళ్ళు చెప్తే కానీ ఇప్పుడు ఏఈ చెప్తాడు, ఏమంటాడు? కుదరదు, ఈ బోరు పూర్తి చేయండి. ఆ తెలుగుదేశం డివిజన్ ప్రెసిడెంట్ చెప్తాడు, ఏఈతో ఆదేశాలు ఇస్తుంటాడు. ఎవడీడు? పోనీ గెలిచాడా? కార్పొరేటరా? అధికారా? తెలుగుదేశం డివిజన్ ప్రెసిడెంట్ అంట. కుదరదే, మీరు ఏఈ గారు మీరు వెంటనే ఈ బోర్ని కాంక్రీట్ వేసి పూర్తి చేయండి అంటున్నాడు. ఆ బోర్ని కాంక్రీట్ వేసి పూర్తి చేయండి అంటున్నాడు. అక్కడ జరిగినటువంటి గొడవ అవ్వగానే ఆ అమ్మాయిని కొట్టారు. బాధితురాలను ఎప్పుడు కొట్టారు? 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు కొట్టారు. 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు కొడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యామండి నా చేతులు చూడండి దెబ్బలు ఇగో అని చెప్పి చూపించారు. పోలీసులు స్పందించలేదు. 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు వెళ్తే స్పందించలేదు. అలాగే కూర్చున్నారు. మొగుడు అంటే భార్య, భర్త, కొడుకు ముగ్గురు కలిసి కూర్చున్నారు పోలీస్ స్టేషన్ లో. కూర్చుని రాత్రి సాయంత్రం 6, 7 అయిపోయింది. అయిపోతే భార్యని మనకు అన్నం తినాలి కదా, నువ్వు ఇంటికి వెళ్ళి వంట చేయి, ఏం చేస్తాం, పోలీస్ స్టేషన్ లో కేసు కట్టించాక వస్తా, నా దగ్గర కూడా పచ్చబిళ్ళ ఉంది, నాకన్నా పెద్ద బిళ్ళలు వాళ్ళిద్దరి దగ్గర ఉన్నాయంట, ఈ కేసు కడతలేదు, మీరు పదండి ఎట్టగొట్ట నేను పోలీస్ స్టేషన్ ఉంటానని చెప్పని బాధితురాలి భర్త పోలీస్ స్టేషన్ లో ఉండిపోతే కొడుకు భార్య కలిసి మోటార్ సైకిల్ వేసుకుని నగరంపాలెంలో వాళ్ళ ఇంటికి వచ్చి మోటార్ సైకిల్ బ్రేక్ వేశారు. వేయటం 9 మంది వచ్చి మూకుమ్మడిగా వాళ్ళని పశు ప్రవృత్తితో ఏ రకంగా చేశారో మనందరం చూసాం, సమాజం చూసింది. చితగొట్టేశారు, వివస్త్రం చేశారు, ఒంటి మీద నూలు పోగు లేకుండా చేశారు. చివరికి వాటకట్లోని మనసున్న ఆడవాళ్ళందరూ వచ్చి వాళ్ళ ప్రాణాలకి తెగించి ఆ అమ్మాయి మీద దుస్తులు కప్పి ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి రాజ్యంలో జరుగుతున్నటువంటి ఆడవాళ్ళకి జరిగేటువంటి మర్యాద, మనుషులకు జరిగేటువంటి మర్యాద. గతి లేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోకుండా, ఆ బాధితురాలు ఆత్మహత్య చేసుకోకుండా మళ్లీ పోలీస్ స్టేషన్కి వెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. మళ్లీ ఇలా జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా మీ పోలీసులు స్పందించలా, మీ సిఐ స్పందించలా, ఎస్ఐ స్పందించలా, మీ గుంటూరు సిపి లేదా గుంటూరు ఎస్పీ స్పందించలా. స్పందించకపోతే 15వ తారీఖు 2 సంఘటనలు జరిగితే స్పందించకపోతే 16వ తారీఖు సాయంత్రం మీ ఎమ్మెల్యే గారు చెప్తుంది 16వ తారీఖు సాయంత్రం అని చెప్పి, మీ సీఏ గారు చెప్తున్నాడు 16వ తారీఖే ఎమ్మెల్యే గారు పిటిషన్ ఎండార్స్ చేసి నాకు పంపించారు అని చెప్తున్నారు.